ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం గణానాం త్వా గణపతిం వామహే లింగవీణామస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన సన్నన్ముతివిత్సేద సాధనం ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్. మనం ఆత్మ సంయమం ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగం షష్ఠోధ్యాయః. ఆరో అధ్యాయం ఆత్మ సంయోగ యోగంలో మనం నిన్న 31, 32 చెప్పుకున్నాము. ఈరోజు 33, 34 2 శ్లోకాలు. ఎందుకంటే ఆ శ్లోకం తాలూకు అర్థం అంటే భగవంతుడు ఏం చెప్పాడో మనం జాగ్రత్తగా వింటే చాలు. అంటే భగవంతుడు ఇంతవరకు ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఎలా ప్రవర్తిస్తే భగవంతుని చేరుకుంటావు అన్న విషయాలన్నింటిలో చెప్తూ ఏ విధంగా ఆత్మని అంటే భగవంతుడితో లింక్ ఏర్పరచుకోవాలి, భగవంతునితో అంటే ధ్యానంలో నువ్వు భగవంతుడిని తలంచాలి. ఇంకొక విషయాలు ఏం తలంచకూడదు. ఏం తలంచినా భగవంతుని దగ్గరికి నువ్వు వెళ్ళావు. ఆయనతో మాట్లాడడం, ఆయనతో సంయోగం అంటే ఆయనతో కలవడం, అంటే ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకొని ఆయన తాలూకా అంటే ఆ భగవంతుడు నువ్వు ఏ విధంగా కొలిచినా భగవంతుడు నీకు దొరుకుతాడు. ఆ విధంగా నువ్వు కొలిచినట్టయితే భగవంతుడు తప్పగా నీకు చేస్తాడు. అయితే ఇందులో ఇంతకు ముందు శ్లోకంలో ఏంటన్నాడు, ఇది నేను ఒక దగ్గర కాదు, మొత్తం మేఘంలో ఎలా అయితే ఉందో అలాగ నేను అన్ని దగ్గరలా నేను వ్యాపించే ఉన్నాను. దాని గురించి కాదు, నేను ప్రతి ప్రాణిలో ఉన్నాను. నీవు ఆ విధంగా భావించుకున్నట్టయితే నువ్వు ఏదైతే సమయుక్తంగా అన్ని సమానంగా నువ్వు చూసినట్టయితే, ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడు అన్న భావనతో నువ్వే కానీ చూసినట్టయితే తప్పక నేను దొరుకుతాను. అంటే దాంతో నువ్వు సమానంగా చూడు అన్న భావనతో ఆయన లాస్ట్ శ్లోకం అందించారు. అయితే ఇది ఎలాగ నువ్వు సమానత్వం కావాలంటే ఎలా కావాలి అంటే నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నీ మనసుని ఇటు అటు పరిగెడుతుంది. దాన్ని పట్టుకుంటూ ఒక దగ్గర పెట్టుకుంటూ భగవద్ ధ్యానంలో పంపించు. నీకు విధాలు పరిగెడుతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడం అంటే నువ్వు స్థిరంగా దాన్ని చక్కగా ఒకే దగ్గర ఉన్నట్టు, అది ఇంకో దగ్గర పరిగెట్టకుండా దాన్ని భగవంతుడితో లింక్ చేస్తూ ఆ భగవద్ ప్రార్థన చేసినట్టయితే నువ్వు తప్పగా నువ్వు జయమవుతావు అన్న భావనతో ఆయన లాస్ట్ శ్లోకం మనకి అందించారు. ఈ శ్లోకంలో అవును కరెక్టేని, నువ్వు ఆ మనసుని కంట్రోల్ చేసుకో అనేసి నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావు, కానీ అది మనసుని కంట్రోల్ చేయట అది మామూలు విషయం కాదు, అది చాలా కష్టమైన విషయం. ఎందుకు అంటే ఆ మనసు అన్నది చాలా విధాలు పరిగెడుతూ ఉంటుంది. ఆ విధాలు పరిగెట్టిన మనసుని దాన్ని పట్టుకుంటూ మళ్ళీ ఇక్కడ కూర్చుని పెట్టి దాన్ని ధ్యానం వైపు అంటే భగవంతుని వైపు డైవర్ట్ చేయడం అంటే అది మామూలు కాదు. అది గాలిని మనం పట్టుకోవడం ఎంత అసాధ్యమో ఇది కూడాను అంతే అసాధ్యం. దీన్ని మనసును కంట్రోల్ చేయడం అది చాలా కష్టమైన పని అనేసి అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు. అది నెక్స్ట్ శ్లోకం ఏంటి చెప్తున్నాడు అన్నది, అర్జున వాచ యోగం యోగస్తయా ప్రోక్త. ఏం చెప్పాడు? ప్రోక్త అంటే చెప్తున్నాడు. యోగం యోగస్తయా ప్రాప్త. ఎలాంటి యోగాన్ని నువ్వు తెలుసుకున్నావో ఆ యోగం ద్వారా నువ్వు వెళ్ళాలి. అంటే ఎలాంటి యోగాలు నేను చెప్తాను. యోగం యోగస్తయా ప్రోక్త సామ్యేణ మధుసూదన. అక్కడ మధుసూదన అంటున్నాడు, అర్జునుడు పలుకుతున్నాడు, ఓ మధుసూదన,
ఇది సమభావముతో నువ్వు చూడమని చెప్తున్నావు. ఈ సమభావంతో చూడాలి అంటే మనసును కంట్రోల్ చేసుకోవాలి. యోగశ్రయ ప్రాస్త అంటే దాన్ని నువ్వు ఈ విధంగా చేయాలి అనేసి ఏతస్యాహం న పశ్యామి చంచలాత్వత స్థితం స్థిరాం. ఇది చంచలమైన మనస్సు, దీన్ని కంట్రోల్ చేయాలి. ఈ చంచలమైన మనస్సుని పట్టుకోవాలి, పట్టుకుంటూ దాన్ని తీయాలి అని అది ఆ చంచలమైన మనస్సును పట్టుకోవడం ఇది సాధ్యమా? ఇది సాధ్యమైన పనేనా? ఏంటంటే మనస్సంచల ఈ మనస్సు చంచలంగా ఉంటుంది, ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఒక దీపం మనం పెట్టాము, ఆ జ్యోతి చివరన ఏదైతే ఉందో దాన్ని ఇటు అటు ఇటు అటు ఎంత కట్టుదిల్లగా దాన్ని కదులుతూనే ఉంటుంది. అలా నీ మనసు కూడాను అది చంచలత్వంగా ఉంటూనే ఉంటుంది. అలాంటి చంచలమైన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనశ్చంచల కారణంన ఇది ఇది ఈ యోగాలు ఏ యోగంలో ఉండాలి? యోగం యోగస్థయ. ఈ యోగం ఎలాంటి యోగం? నీకు భక్తి యోగం చెప్పాను, జ్ఞానయోగం చెప్పాను. జ్ఞానయోగం, భక్తి యోగం, ధ్యానయోగం, కర్మయోగం ఇవన్నీ నేను చెప్తూనే ఉన్నాను కదా. దాన్ని నువ్వు ప్రొసీడ్ అవ్వు. ధ్యానయోగం ఎలా చేయాలో చెప్పాను, కర్మయోగం ఎలా చేయాలో చెప్పాను. ఆ తర్వాత జ్ఞానయోగం నువ్వు ఎలా సంపాదించుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి అని నేను ఒక్కొక్కటి చెప్తున్నా. నెక్స్ట్ భక్తి యోగం, భక్తిలో నువ్వు ఉండాలంటే ఎలాగా అది నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. ఈ చాప్టర్లో మనకు భక్తి యోగం గురించి, భక్తి యోగం అన్నది నీకు 12వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఇది ఒక్కొక్కటి మనం స్టెప్ వేసుకుంటూ పరిగెడుతున్నాం. ఈ యోగాలు ఏదైతే చెప్పానో ఆ యోగాను నువ్వు నేర్చుకుంటూ ఆ మనసుని కంట్రోల్ చేసుకుంటే అది అవుతుంది అని చెప్తున్నాడు. ఓ మధుసూదన, సమభావముతో ఉండమని చెప్తున్నావు, అన్నింటినీ సమభావంతో ఉండాలి అని చెప్తున్నావు, కానీ మనసు మాత్రం చంచలమైనది. అయితే ఈ యోగాలన్నీ నీతో చెప్పబడ్డాయి. ఏ యోగం అయితే నువ్వు చెప్పినవి అవి కంట్రోల్ చేసే పద్ధతులు. అదేంటి? మనశ్చంచల కారణం నేను ఈ యోగాన్ని, ఎలాంటి యోగం? ఈ యోగం ఏదైతే యోగాలు ఉన్నాయో అంటే సమభావంతో ఉండే యోగాలు. నువ్వు సమభావంతో దాన్ని భావిస్తూ ఇటు అటు పరిగెట్టకుండా ఒకే వైపు వెళ్ళినట్టు ఏకత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి అనేసి ఈ శ్లోకంలో ఆయన చెప్పాడు. యోగం యోగస్థయ అంటే ఏంటి? యోగస్థయ అంటే నీ చేత ఈ యోగాలు ఏదైతే యోగం ఉందో ఆ యోగాలు నీతో చెప్పబడినవే, కానీ అది కంట్రోల్ చేసుకున్న మనసు చంచలమైనది. ఈ చంచలమైన మనస్సును కంట్రోల్ చేయడం చాలా కష్టము అనేసి ఈ శ్లోకంలో చెప్పాడనమాట. యోగం యోగస్థయా ప్రోక్త సామ్యేణ మధుసూదన. సమభావంతో చూడమని నువ్వు చెప్తున్నావు. ఓకే, అంతవరకు ఉంది. ఈ సమభావంతో చూడాలి అంటే నేను ఆ మనసును కంట్రోల్ చేస్తే కానీ నేను సమభావంతో దేన్ని నేను చూడలేను. నీకు ఏంటంటున్నాడు? రాగద్వేషాలను వీడి, రాగద్వేషాలను విడిచిపెట్టాలి. ముందు ఏకత్వాన్ని తెలుసుకోవాలి. ఏంటి ఆ ఏకత్వం? అన్నింటిలో కూడా నేనున్నాను అన్న భావన నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా విశ్వాసంతో ఉన్నావు, పరిపూర్ణమైన విశ్వాసం నీకు ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నీకు ఆధ్యాత్మిక వైపు నీకు లాగుతుంది. ఆధ్యాత్మికం అంటే అదే. ఏంటి? ముందు రాగద్వేషాలు విడాలి, ఆ తర్వాత భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఏకత్వాన్ని పరిపూర్ణంగా విశ్వసించాలి. పరిపూర్ణంగా నువ్వు విశ్వాసంతో ఉండాలి. ఏంటా విశ్వాసం అంటే ఆయన పరిపూర్ణంగా మొత్తం ఈ ప్రపంచం అంతా ఆకాశం ఎలా అయితే ఉందో ఆకాశం
ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా భగవంతుడు ప్రతి దగ్గర, భగవంతుడు ప్రతి వస్తువులోను, ప్రతి మానవులోను, ప్రతి ప్రాణిలోను ఆయనే ఉన్నాడు. ఆయన లేనిదే ఈ జీవం లేదు. ఆయన శక్తితోనే మనం అన్ని చేస్తున్నాము. ఆయన శక్తితోనే మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, వాసన చూస్తున్నాము, ఊపిరి తీస్తున్నాము, వింటున్నాము. ఇవన్నీ దేనితో జరుగుతున్నాయంటే దాని తాలూకా ఫలితమే అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీకు భగవంతుని ప్రాప్తి కలుగుతుంది అనేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇందులో అర్జున వాచ, అవును నువ్వు అలా చెప్పావు, కానీ ఇది ఎంతవరకు సమభావం నేను చూడాలంటే నాకు ఏకత్వం కావాలి. ఏకత్వం కావాలంటే నా మనసు చంచలంగా ఉంది, ఇది విపరీతంగా పరిగెడుతూనే ఉన్నది. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే గాలిని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో అంతే కష్టంతో కూడుకున్నది అనేసి అక్కడ చెప్తున్నాడు. ఎవడు? అర్జునుడు. ఎవరికి చెప్తున్నాడు? కృష్ణుడికి చెప్తున్నాడు. ఇది 33వ శ్లోకం. ఇది చెప్తూ మళ్ళీ ఇంకేంటంటున్నాడు, మరొక శ్లోకం మళ్ళీ చెప్పాడు. అర్జున వాచే అదేంటంటున్నాడు, చంచలం హి మన, చంచలం చాలా చంచలమైనది మనస్సు. ఫస్ట్ బిగినింగే ఆ శ్లోకం బిగినింగ్లో చంచలం మన, చంచలం మన ఏంటంటున్నాడు, చంచలం హి మన కృష్ణ. ఇక్కడ కృష్ణ అని సంబోధించాడు. కృష్ణ అంటే ఏంటి? ఆ కృష్ణుడిగా దేనికి సంబోధించాడు? ఆ కృష్ణుడు ఎలాంటి వాడు? అందరినీ ఆకర్షణ చెందినవాడు. ఇది నీతోనే అవుతుంది. ఈ మనసును కంట్రోల్ చేయడం అంటే ఈ మనసును ఇటు అటు పరిగెట్టకుండా దాన్ని ఆపే శక్తి అది నీలోనే ఉంది, కానీ ఇంకొకటి దాంట్లో లేదు. దాన్ని నువ్వు కంట్రోల్ చేసే నీలో శక్తి ఉంది కనుక ఆ శక్తిని నాకు ఇయ్యు. నేను ఆ మనసును ఇటు అటు పరిగెట్టకుండా ఒకే జ్ఞానంతో, ఏకత్వంతో నేను భగవాన్ని ఆయన చూస్తాను అని చెప్తాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవత్ దృఢం. అది ఎలాంటిది? అది చాలా ప్రమాదకరమైనది మనస్సు. ఈ మనసు ఏంటి? విషయాల వైపు పరిగెడుతూ ఉంటుంది. ఈ విషయం కావాలి, ఆ విషయం కావాలి, ఆ తర్వాత ఏంటంటే ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అన్న భావనతో పరిగెడుతూనే ఉంటుంది. ఆ పరిగెట్టిన మనసుని దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉంటే కానీ దాన్ని మన వశం కాదు. ఆధ్యాత్మిక చింతన కావాలి అంటే ఏంటి చేయాలి? నువ్వు భగవంతుని తెలుసుకోవాలి. దాన్ని రాగద్వేషాలు నువ్వు మాడినట్టు చేయాలి. ఈ రాగద్వేషాలు మానాలి అంటే నీకు ఏదైతే నీకు సత్వగుణం, తమోగుణం, రజోగుణం అంటే తమో రజోగుణాలు నీలో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఆ తమో రజోగుణాలని నువ్వు దూరం చేసుకోవాలి. అది దూరం చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో అది నా వల్ల అవ్వదు. ఎందుకు అంటే ఈ మనస్సు అనేది చాలా బలమైనది. చాలా ఎలాంటి బలం అంటే ఏనుగుతో సమానమైన బలం ఉందంటమాట దానికి ఏనుగుతో సమానంగా ఉండాలి. ఆ చంచలమైన మనస్సు ఎప్పుడైతే ఏనుగుతో దీనిగా ఉంటుందో అది ఆ ఏనుగుని ఎలా కంట్రోల్ చేస్తావు? ఏనుగుని కంట్రోల్ చేయాలి అంటే ఎవరి వశం కాదు. దాన్ని అంకుశంతోనే దాన్ని కంట్రోల్ చేయగలడు. ఏంటి అంకుశం? ఆ అంకుశంతో దాన్ని పొడిసి కంట్రోల్ చేసుకోవాలి. కానీ అది అంకుశాన్ని కూడా దూరం చేస్తుంది. అంత బలం గల ఏనుగుని అంకుశంతో కంట్రోల్ చేయగల శక్తి మానవుడికి ఉన్నా అది దాన్ని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూనే ఉంటుంది. ఇది కూడాను అంటే ఏనుగుతో పోల్చాడు. అంటే ఏనుగుకి ఎంత బలం ఉందో దాన్ని అంకుశంతో కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి మానవుడికి ఏర్పడుతుందో అలాగే ఈ మనసును కంట్రోల్ చేయడానికి అది మామూలు మాట కాదు. ఇది చాలా కష్టమైన పని అంటున్నాడు. చంచలం హి మన కృష్ణ ప్రమాదీ బలవర్ధనం. అది చాలా ప్రమాదమైనది. ఎందుకు? విషయాల ఎందుకు పరిగెడుతుంది. ఎప్పుడైతే విషయాలు ఎందుకు పరిగెడతాదో నీ కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే కోరికలు పెరుగుతుంటాయో రాగద్వేషాలు వస్తాయి. రాగద్వేషాలు వచ్చినప్పుడు ఇంకా భగవంతుడు నీకు కనబడ్డు. అది అక్కడ మీనింగ్. ఆ మీనింగ్లో ఉన్నప్పుడు ఏంటంటున్నాడు? తస్యాం నిగ్రహం భవ్యే వయోరిని. చూడండి అక్కడ తస్య అహం నిగ్రహం
మన్యే వయో ఇవ సుదుష్కురం. సుదుష్కురం ఏంటి? ఆ సుదుష్కురం అంటే సుదుష్కురం అని అది చాలా కష్టమైనదని నేను తెలుస్తున్నాను. అది అంత సులభమైనది కాదు. సుదుష్కరం అది నా కంట్రోల్లో లేదు. అది చాలా కష్టమైనది. ఏంటి కష్టము అంటే ఇది పరిగెడుతూనే ఉంటుంది. ఏళ్ళన ఓ కృష్ణ మనసు మిక్కిలి చంచలమైనది. ఆ తర్వాత ఏంటంటున్నాడు? ఇది ప్రమాదశీలమైనది. ఇది ప్రమాదంతో కూడుకున్నదే. ప్రమాదశీలమైనది, దృఢమైనది, చాలా గట్టి, దానికి చాలా బలం ఉంది. ఆ తర్వాత దృఢమైనది, మిక్కిలి బలమైనది. ఇది చాలా గట్టిది. మనస్సును కంట్రోల్ చేయాలంటే అది మామూలుగా తరం కాదు. ఇది చాలా దృఢమైనది. ఆ తర్వాత ఇందువలన దాన్ని నిగ్రహించుట, దాన్ని కంట్రోల్ చేయడం అది మామూలు విషయం కాదు. దేనితో దాన్ని గురించాడు? గాలితో. అది ఏదైతే వాయువును నిగ్రహించడం ఎంత కష్టమో అంతకన్నా చాలా కష్టము అని చెప్తున్నాడు. ఎవడు? అర్జునుడు. అంత కష్టమైన పని, అంత కష్టంగా అనుకుంటున్నా, ఇది చాలా కష్టమైనది. దీన్ని సులువుగా చేయడం నీలోనే ఉన్నది కృష్ణ. కృష్ణ అంటే అర్థం ఏంటి? ఆకర్షించే శక్తి, అందరినీ ప్రేమతో చూసే శక్తి. ఆ ప్రేమ గల శక్తి ఆయనలోనే ఉంది, ఆ కృష్ణుడిలోనే ఉన్నది. నువ్వే దీన్ని చేయగలవు. దీన్ని కంట్రోల్ చేయడం నీ చేతిలోనే ఉంది. నువ్వు చేసినట్టయితేనే నేను దాన్ని కంట్రోల్ చేస్తూ ఏకత్వాన్ని అర్థం చేసుకుంటూ నిజమైన ఆధ్యాత్మిక చింతనలో పడుతూ నీ ధ్యానంలో నేను వెళ్ళగలను అనేసి చాలా చక్కగా ఆయన మనకి సంబోధిస్తూ దాన్ని మనకు అందించాడనమాట. ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. ఆ తర్వాత ఇది చాలా గట్టి అయినది. ఇది బాగా ఎలాగ మదించడం అంటే ఈ పెరుగుని చిలుకుతాం చూడు, ఆ కఫం ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. ఆ గట్టితనం అనమాట. అంత మదంతో ఉన్నదాంతో మనం చిలికితేనే అది వెన్న బయటకు వస్తుంది. అంత మదించినది దానికన్నా దృఢంగా ఉన్నది మనస్సు. అంత దృఢమైన బలాన్ని, అంత దృఢమైన మనసుని కంట్రోల్ చేయడం అంటే గాలితో కూడుకున్నది అని చెప్తున్నాడు అనమాట. మిక్కిలి బలీయమైనది కనుక దాన్ని నిగ్రహించడం, గాలిని ఆపడం ఎంత కష్టమో అంతకన్నా కష్టమైనది ఈ మనసుని నా వైపు తెచ్చుకోవడము. అందు గురించి ఇది నువ్వే చెయ్యాలి. అది నీలోనే ఉన్నది. నువ్వు చేస్తే నేను ఏదైనా చేయగలను. ఇది నీ దయతోనే అవుతుంది. నువ్వు నాకు కరుణించినట్టయితే నేను దాన్ని కూడాను కంట్రోల్ చేయగలను. కానీ నీ తాలూకా సహాయం లేనిదే నేనేం చేయలేను. అంతా నువ్వే అనేసి ఆయన ప్రార్థిస్తున్నాడు. మనం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన మనసును కూడా అంటే ఆ అర్జును లాంటి వాడికే పరిగెడుతుంది. మనమనగా ఏపాటి మనకి ఇంకా ఎక్కువ. ఎందుకు అంటే మనం మానవ రూపంలో ఉన్నాము. పుట్టినప్పటి నుంచి బాగా మదించుందో అది ఎన్ని జన్మలతో ఉందో మనకే తెలియదు. జన్మలతో వస్తుంది ఇది. అలాంటి జన్మలతో వచ్చింది. దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఓన్లీ భగవంతుని ఆయన దయతోనే ఇది జరుగుతుంది. ఆయన దయ లేనిదే మనం ఏమీ చేయలేము. దయ అంటే ఎలా కలుగుతుంది అంటే నువ్వు భక్తి రూపంగా ఆయన్నే ప్రార్థించాలి, ఆయన్నే అన్ని చేయించాలి. ఆయనే సర్వం, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అన్న భావనతో నువ్వు ఆయన ప్రార్థించినట్టయితే తప్పక మనకి జయం కలుగుతుంది. ఈ శ్లోకాలన్నీ చాలా విలువైనది. ఈ అర్జునుడు ఈ 2 శ్లోకాలు చెప్తూ స్వామి అది నీ చేతిలోనే ఉంది. ఏంటి? మనసును కంట్రోల్ చేయడం. నేను పరిపరి విధాలు పరిగెడుతూ ఉంటాను. ఈ మనసు ఎప్పుడుదో అదేంటంటే వస్తువుల మీద పరిగెడుతూనే ఉంటుంది.
దీని మీద పరిగెడుతుంది, అక్కడ అది కావాలంటుంది, ఇది కావాలంటుంది, కోరికలు పెంచుతుంది, దానిలో రాగద్వేషాలు పెంచుతూ ఉంటుంది. దాంతో నేను సతమతం అవుతూ ఉంటూనే ఉంటాను. సో దీన్ని కంట్రోల్ చేయడానికి అది నా వల్ల కాదు, అది నీ వల్లే అవుతుంది. నువ్వు దయచూపునట్టయితే నేను తప్పక చేస్తాను అన్న భావనతో ఆయన ఈ శ్లోకాన్ని మనకు అందించాడు. ఇది నెక్స్ట్ భగవాన్ వాచ, నెక్స్ట్ శ్లోకంలో 35వ శ్లోకంలో ఇంకా భగవాన్ వాచ భగవంతుడు ఏడు చెప్తున్నాడు. అసంశయం మహాబాహో, అసంశయం అంటాడు. అంటే కృష్ణుడు కూడా ఒప్పుకుంటున్నాడు అసంశయం అని. అసంశయం అంటే నిస్సందేహంగా ఇది ఈ మనసు కంట్రోల్ అనేది చాలా కష్టమైనది అని అక్కడే చెప్తున్నాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. దుర్నిగ్రహం, ఈ దుర్నిగ్రహం అంటే నిగ్రహింపశక్యము కానిది. ఇది నిగ్రహం అంటే ఈ మనసును కంట్రోల్ చేసే శక్తి లేనిది. అదనమాట అక్కడ చెప్తున్నాడు. దుర్విగ్రహం చలం అభ్యాసైన కౌంతేయ. ఇది అభ్యాసం ద్వారానే వస్తుంది కౌంతేయ, ఓ అర్జున. దీనికి అభ్యాసం కావాలి. వైరాగ్యేణ చ గృహ్యతే, అంటే వైరాగ్యము వలన ఇది కలుగుతుంది. నువ్వు వైరాగ్యంగా ఉండాలి, అప్పుడే దీనికి ఇది కలుగుతుంది అనేసి ఈ శ్లోకంలో నేను రేపు చెప్తాను. ఇది ఏంటంటే 35వ శ్లోకం. నెక్స్ట్ 35, 36 ఈ 2 శ్లోకాలు నేను చెప్తాను. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.